దగ్గరికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది కూడి వచ్చింది అందరికి కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మంచిది, ఎంతో శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం. ప్రభు నందు ప్రియులారా, మరి ప్రతిదినం కూడా మరి ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిదినం వాక్యం చదువుతున్నారా? ఉదయం లేవగానే ఉదయం 5 గంటలకి లేచి ప్రభా ఈ దినాన్ని మాకు ఇచ్చారు, మీకే వందనాలు ప్రభా, ఈ దినం మేము ఏ పాపంలో పడపో ప్రార్థన చేయాలి. ఏమంటాడు దేవుడు? సామరి, చీమల యొద్దకి వెళ్ళి వాటిని చూసి నేర్చుకో. వాటికి నాయకులు లేకపోయినా కానీ అవి వాటంతటా అవే చక్కగా క్రమశిక్షణలో మార్గంలో ఒకదాని తర్వాత ఒకటి. చూసారు ఇప్పుడు చీమల్ని? చీమల కంటే శ్రేష్టమైన వారం మనం. దేవుడు చీమలను ఎన్నుకున్నాడా? కాదండి. చీమల కంటే శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడంటే, సృష్టించాడంటే ఆయన మహింపరిచే వారంగా మనం ఉండవాలని. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి సోమరపోతుల్లాగా మనం అందరం పడుకోకుండా ఉదయాన్నే లేచి, ఒకవేళ లేవలేకపోతే అల్లారమైనా పెట్టుకుని మనం ఏం చేయాలంటే మన మోకాళ్ళు నేలకి మోకాళ్ళు లేచి ప్రార్థన చేసి అలవాటు ఉండాలి. సంఘం వరకు, కుటుంబం వరకు, ప్రతి విషయం, ప్రతి వాటి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఈ దినం మన వాక్య ధ్యానాంశం ఏంటంటే నీ సాక్ష్యము ఏమై ఉన్నది అనే అంశం గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, మనము క్రీస్తుని అంగీకరించ క్రితం మనం జీవించిన జీవితం, క్రీస్తుని అంగీకరించిన తర్వాత జీవించిన జీవితం, క్రీస్తుతో కలిసి అడుగులు వేస్తున్న తర్వాత మన స్థితి ఎలా ఉందండి? ఎలాంటి మార్పు మనలో కలిగింది? ఇప్పుడు క్రీస్తుతో కలిసి ముందుకి అడుగులు వేస్తున్నారు కదండి, మరి మనలో ఎలాంటి మార్పు కలిగింది? ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఈ అంశాన్ని మీకు తెలియజేస్తానండి. పిల్లరా, మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవండి, లేకపోతే యేసు నాతోకి వచ్చి కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, జనులు ఏం చేశారంటే జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, శానా అను దెయ్యము పట్టినటువంటి వ్యక్తి వస్త్రములు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి జనులందరూ ఏం చేశారంటండి? భయపడిపోయారంటండి. ఆ వ్యక్తి ఏ దెయ్యం పట్టిందంటండి? శానా దెయ్యం పట్టింది. పట్టిన తర్వాత యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అతనితో కలుసుకున్న తర్వాత ఆ శానా దెయ్యం నుండి అతను విడుదల పొంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడంటండి? ఏ విధంగా ఉన్నాడంట? వస్త్రాలు ధరించుకొని స్వస్థ చిత్తుడై అతను ఏం చేశాడంట? కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. అతనికి శానా దెయ్యాలు పట్టినాయి, గుర్తుపెట్టుకోండి. శానా అనే దెయ్యం పట్టింది. అతనిది గెరాసేనుల దేశం. అప్పుడప్పుడు మధ్యలో మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి నాకు. అతని పేరేంటో, అతని దేశం ఏంటో ఏమన్నా మీరు చెప్పాలి. అయితే అతడు వస్త్రములు ధరించుకొని ఉండటం, అతడు స్వస్థ చిత్తుడై ఉండటం జనులందరూ చూచి ఏం చేశారంటే భయపడిపోయారంట. బాగానే ఉన్నాడుగా, భయపడడానికి ఏముంది? బాగానే వస్త్రాలు ధరించుకున్నాడు, బాగానే కూర్చున్నాడు కదా. అంటే ఇది వరకు అతడు అపవిత్రాత్మ పట్టి అతడు చేసినటువంటి చేష్టలను బట్టి ఈ మనుషులు ఏం చేశారంటే అతను చూసి భయపడిపోయారంట. ఇది వరకు ఏ విధంగా ఉండేవాడు వీడు? ఇది వరకు ఏ విధంగా ఉండేవాడు? ఇప్పుడు ఏంటి ఎట్లా అయిపోయాడు అని చెప్పి వాళ్ళందరూ భయపడిపోతున్నారంట. ఇది వరకు ఏ విధమైన జీవితం జీవించాడు? ప్రభు అతన్ని కలుసుకొనక ముందు ఏ విధమైన జీవితం జీవించాడు అని గమనిస్తే పిల్లరా, అతడు అపవిత్రాత్మ పట్టినటువంటి వాడై అపవిత్రాత్మల చేత బాధించబడుతూ ఉండేవాడు అంటండి. ఏ ఆత్మ అండి? అపవిత్రాత్మ.
అపవిత్రాత్మ చేత పీడించబడుతూ బాధించబడిపోయేవాడు అంటే. ఏ విధంగా బాధించబడిపోయేవాడు అంటే, 5వ వచ్చేమో మొదటి వచనం కనుక ఒకసారి చదివితే అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి. 2వ వచనం చదవండి పిల్లరా. మొదటి 2వ వచనం చదవండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడ సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడినో. యేసుప్రభువు వారు గెరాసేనుల దేశంలోనికి రాగానే, దోలో నుంచి కిందకి దిగ్గానే ఎక్కడి నుండి వచ్చాడు ఈ వ్యక్తి? సమాధులలో నుండి వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర యేసు ప్రభు ఆయనకు ఎదురుగా పడిపోయాడట. ఆయనకి ఎదురుగా పడిపోయినటువంటి ఆ వ్యక్తి 2వ వచనం చదివితే, 3వ వచనం చదివితే, వాడు సమాధులలో వాసన చేసేడు వాడు సంకెళ్లతోనూ ఎవడును వారిని బంధింపలేకపోయాను. చాలా దేవుని స్తోత్రం కలుగునుగా. వాడు ఎక్కడ నివసిస్తున్నాడంటండి? సమాధిలో నివసిస్తున్నాడంటండి. సమాధుల్లో నివసిస్తూ చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసినా కానీ, ఏమండి, బంధించినా కానీ ఆ సంఖ్యలు వాడు ఏం చేస్తున్నాడంటే తుత్తినీలుగా తెంపి పడేస్తున్నాడట. ఇనప సంఖ్యలు అండి. ఆ ఇనప సంఖ్యలను కూడా తెంపి పడవేసి తుత్తినీలుగా చేసేస్తున్నాడంటండి. కాళ్ళకి చేతులకి వేసిన సంఖ్యలు అంటే అతనిని పట్టినటువంటి అపవిత్రాత్మ అంత బలంగా అతనిలో పనిచేస్తుంది. అటువంటి వ్యక్తి యేసు ప్రభు అతనిని దర్శించగానే, అతనిని కలుసుకోగానే, తోలి దిగగానే సమాధులలో నుండి అతను పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు ఎదురుగా పడిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, యేసు ప్రభు ఎదుట పడిపోయాడు. కారణం ఏంటి? ఆయన ఏం మాట్లాడలేదే ప్రభువారు, ఏం ఆజ్ఞాపించడం కూడా ఆజ్ఞాపించలేదే. ఆయన చూడగానే పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు ఎదుట పడిపోయాడండి. పిల్లరా, దేవుని మందిరంలో దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం ఇది. ఈ స్థలం ఏ స్థలం అండి? తన ప్రజలను కలుసుకునే స్థలం ఇది. తన ప్రజలతో మాట్లాడే స్థలం. ఆయన తన మహిమను ఈ మందిరం మీద ఉంచుతాడు. ఆయన దిగి వస్తే పరిగెత్తుకుని రాలేకపోతున్నారు దేవుని మందిరానికి. సమయానికి రాలేకపోతున్నారు. మీరు సమయానికి వచ్చినా రాకపోయినా నాకు వచ్చేది ఏముండదో, ఒరిగేది ఏముండదో, నష్టపోయేది ఎవరు తెలుసా అండి? రానటువంటి వాళ్ళే, లేటుగా వచ్చేవాళ్ళే. లేటుగా వచ్చేవారికి ఏ ప్రతిఫలం వాళ్ళు ఆయనకి తెలుసు. త్వరగా సిద్ధపడి నేను వెళ్ళాలి, దేవుడి సదలు నేను కనబడాలి, నేను కనబరుచుకోవాలని ఆలోచన కలిగి తొందరగా వచ్చేవారికి ఇచ్చే ప్రతిఫలం వేరు. ఆయన ఈ స్థలంలో తన ప్రజలతో మాట్లాడడానికి కలుసుకోవడానికి ఈ స్థలంలో ప్రభువు ఉంటాడండి. ఆయన మాట్లాడతానంటే ఎవరు రాలేకపోతున్నారే, ఆయన ఎద్దకు రాలేకపోతున్నారే. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడండి. భారము మోసుకొని పోతున్నారు మనుషులు, కానీ ప్రభు యొద్దకు రాలేకపోతున్నారండి. యేసు ప్రభు ఆ దోణి దిగగానే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి పరిగెత్తుకుని వస్తున్నాడు? సమాధుల్లో నుంచి పరిగెత్తుకుని వస్తున్నాడు. వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. కొంచెం కింద చదవండి, 4వ వచనం చదవండి. వాని కాళ్ళకును సంఖ్యలు వేసి బంధించినాను, తెంపి వేసి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. 5వ వచనం కూడా చదివితే పిల్లరా, వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధిలోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తాను రాళ్లతో గాయపరుచుకొని చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అతను ఏం చేస్తున్నాడంటండి? వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధిలోనూ కొండల్లోనూ అతను నివసిస్తూ తనను తాను గాయపరుచుకుంటున్నాడంటండి. తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడంటండి. పిల్లరా, మనకైతే నివసించడానికి చక్కటి గృహాలు, నివాస యోగ్యమైన గృహాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఏమండి, ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన నివసించడానికి, ఆయన ఉండడానికి స్థలం కూడా ఎవరో ఇవ్వలేదండి. ఏమండి, పశువుల శాలలో ఆయన పుట్టవలసి వచ్చింది. అయితే సమాధుల్లో నివసించినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువుని చూడగానే పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట పడిపోయాడు. తనను తాను గాయపరుచుకుంటున్నాడు. అంతకు క్రితం పిల్లరా, పరిశుద్ధాత్మ, అపవిత్రాత్మ మనుషులు ఏం చేస్తుందంటే గాయపరుచుకునేటట్లు చేస్తాను. ఒక వ్యక్తిని గురించి నేను విన్నాను. ఆ వ్యక్తి వేరే చోటకి మందిరానికి ప్రార్థనకి వెళ్తూ
ఇంటికి రాగానే ఏం చేసేవాడంటే ఆ చేతుల్ని మంచాలకి వేసి కొట్టుకుంటూ, ఏమండి మంచాలకి వేసి కొట్టుకుంటూ, ఆ గోడని తలకేసి గుద్దుకుంటూ గుద్దుకుంటూ చేతులు మంచాలకి వేసి కొట్టుకుంటూ ఉండేవాడు అంట. ఇదే ఆత్మ అండి. చేతులు మంచాలకి వేసి కొట్టుకుంటాడంటండి. కొంతమంది కుటుంబాల్లో ఏవైనా గొడవ అయితే బ్లేడ్లు తీసుకుంటూ ఉంటారు చీరుకోవడానికి, సాకులు తీసుకుంటూ ఉంటారు పొడుచుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి. కుటుంబాలు ఏదైనా గొడవ అయితే ఫ్యాన్కి ఊరేసుకోవడానికి చీరలు బిగిస్తూ ఉంటారు. ఒక దెబ్బతో పేక ఊరేసుకుంటే ఇక ఈ లోహంలో లేకుండా పోతామని చెప్పి తమను తాము ఏం చేసుకుంటారంట అండి. ఎప్పుడైనా వచ్చినాయి మీకు ఆలోచనలు? నేను చచ్చిపోదాం, నేను చచ్చిపోతే బాగుండు. ఎప్పుడైనా వచ్చినాయి ఆలోచనలు? కొన్ని ఊళ్ళని తిట్టారా, నువ్వు చావరా, ఎందుకు బతుకుతున్నారు, నువ్వు చావరా అని తిట్టారా? అపవిత్ర ఆత్మ ఆ ఆత్మ లక్షణం ఏంటంటే మనల్ని మనం గాయపరుచుకునేటట్లు చేస్తాడు. చావు, ఇక నువ్వు ఎందుకు బతుకుతావు, వాడు చూడు ఎట్లా బతుకుతున్నాడో, నువ్వెందుకు బతుకుతావు చావు అని చెప్పి అపవిత్రాత్మ ఏం చేస్తాడంటే నిన్ను ప్రేరేపిస్తుంది. ఏది దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడలేనప్పుడు నిన్ను ఏ ఆత్మ ప్రేరేపిస్తుందంటే అపవిత్రాత్మ ప్రేరేపిస్తుంది. ఈ శానా అనే దెయ్యములు పట్టినటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి పనులు ఏంటంటే తనను తాను గాయపరుచుకుంటున్నాడండి. సమాధుల్లో నివసిస్తున్నాడంటండి. ఎవరైనా చూసారా సమాధుల్లో నివసించే వారిని? సమాధులు అంటేనే భయపడిపోయేవారు చాలా మంది. సమాధులు చూడగానే గడగడ వణికిపోతారు. యేసు ప్రభు తెగానే సమాధిలో నుండి పరిగెత్తుకుని వస్తున్నాడు కదండి. చుట్టూ ఉన్న జనాలు చూసి అమ్మో ఇంకేముంది సమాధిలో దేని వచ్చేస్తుందని చెప్పి భయపడిపోయి ఉంటారంటారా? ఏమో యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు చూద్దామని చెప్పి ఆయన చుట్టూ చాలా జనాలు ఉండి ఉంటారు కదా. అప్పటి వరకు సంఖ్యలు వేస్తే తుత్తిని తెంపి పడేసేటటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రాగానే పరిగెత్తుకుని వచ్చి అతని ఎదుట పడిపోయాడండి. కారణం ఏంటంటే ఆయనలో శక్తి ఉన్నది. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు అన్ని నామముల కంటే పై నామమును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవేటికి భయపడవలసిన అవసరం లేదు. అన్ని నామముల కంటే పై నామం. అందుకనే పాట కూడా రాశారు. ఆయన నామాలు ఏముందట అండి? పరాత్మలను పారద్రోలే శక్తి కలిగిన నామం యేసు నామం. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, యేసు ప్రభు దగ్గరికి రాగానే అతని ఎదుట యేసు ప్రభు ఎదుట పడిపోయాడు. కింద వచ్చిన చదవండి, 6వ వచనం కూడా చదవండి పిల్లరా. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, చాలండి, దూరం నుండి ఆయనను చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంట. ఎక్కడి నుండి చూశాడంట అండి? దూరం నుండి చూచి. అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి దూరం నుండి యేసు ప్రభువును చూచి, అమ్మో ఈయనకి నేను సాగిలపడాలి, ఈయనకి నేను సాగిలపడకపోతే నన్ను ఏదైనా చేస్తాడు అనే భయం ఆ అపవిత్రాత్మకు ఉంది. కానీ ఆయన సన్నిధికి రాకపోతే, ఆయన సన్నిధిలో నన్ను నేను కనబరుచుకోకపోతే దేవుడు నన్ను ఏం చేస్తాడు అనే భయం మనకు లేకుండా పోయింది. ఏమండి, మనుషులకు లేదు భయం. ఆ వ్యక్తి యేసు వైపు చూశాడు. యేసు వైపు చూసి పరిగెత్తుకుని వచ్చాడు. ఆ శానా అనే దెయ్యములు పెట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చినటువంటి యేసుప్రభువారు ఈ దినాన ఈ భూమి మీదకి శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన వద్దకు ఎవరు రాలేకపోతున్నారు. యేసు వైపు చూశాడు, చుట్టూ ఉన్న జనాల వైపు చూడలే. యేసు వైపు చూసి పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చేశారు. యేసు వైపు చూడగా ఆయనను వేడగా ఫరో సైన్యమో ఆగినది, ఎర్ర సముద్రము పాయలైనది. ఫరో సైన్యమో ఆగినది, ఎర్ర సముద్రము పాయలైనది. కానాను యాత్ర, ఇది సీయోను యాత్ర, లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధించక మానడు. లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధించక మానడు. లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు, లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు. జయ జీవితమును తప్పక దయచేయును,
జయ జీవితమును తప్పక దయచేయును. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు వైపు చూచాడు. ఆయన వైపు చూస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఫరో సైన్యము ఆ సముద్రంలో మునిగిపోయి కొట్టుకొని పోయింది. వారు యేసు వైపు చూచారు. ఆ వ్యక్తి యేసును చూచి దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చాడు. పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట పడిపోయాడంటండి. పిల్లరా, ప్రభువు ఆ వ్యక్తిని కలుసుకున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువు కనుక మనలను కలుసుకుంటే, ఆయన వాక్కు ద్వారా మనల్ని దర్శిస్తే, పిల్లరా, అపవిత్ర ఆత్మల చేత పీడించబడిపోయిన వారు అందరూ కూడా విడుదల పొందుతారు. అతని స్థానం మారిపోయింది. సమాధులలో నివసించేవాడు, కొండలలో నివసించేవాడు, రాళ్ల చేత తనను తాను గాయపరుచుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని ప్రభువు కలుసుకున్నప్పుడు అతని స్థానం మారిపోయిందండి. స్థలం మారిపోయింది. సమాధుల్లో నివసించడానికి బదులేక యేసు ప్రభు దగ్గరికి వచ్చి మామూలు మనుషుల్లాగా అతను నివసిస్తున్నాడు. ఆయన కనుక మనల్ని కలుసుకుంటే, సమాధుల్లాంటి స్థలాల్లో నివసిస్తున్నటువంటి మనుషులు వారి యొక్క స్థానం మారిపోతుందండి. ఆయన వాక్కు దర్శించినప్పుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళని దర్శించినప్పుడు, మన హృదయంలో పరిశుద్ధాత్మకు చోటిచ్చినప్పుడు, వీడి స్థితి ఏ విధంగా అయితే మారిందో చోటిచ్చిన వారందరి స్థితి కూడా మారిపోతుంది. యేసు వైపు చూచి ఆయన యుద్ధకు రావాలి. దేవుని యుద్ధకు రండి. అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు. అతని స్థానం మారిపోయిందండి. ఎప్పుడు మారిందంటే యేసు ప్రభు వచ్చి అతన్ని కలుసుకోగానే. అతను ఎక్కడ నివసించేవాడు? సమాధుల్లో నివసించేవాడు. కొండల్లో, ఆ రాళ్ళు రప్పల్లో తిరుగుతూ మనుషులతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి తిరుగులాడుతూ ఉండేవాడు. అతను చూచి మనుషులు భయపడేటంతగా అతడు ప్రవర్తించేవాడు. కారణం ఎవరు? అతను అలా మారడానికి కారణం ఎవరు? దానికి రాళ్ళ చేత తనను తాను గాయపరుచుకోవడానికి కారణం ఏంటి? ఎవరు? సమాధుల్లో నివసించడానికి కారణం ఎవరు? అపవిత్రాత్మ. ఆ అపవిత్రాత్మ ఆ వ్యక్తిని ఏం చేసిందంటే, దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఒరే, నువ్వు ఇక్కడ కాదు నివసించేది, నీ నివాస స్థలం ప్రత్యేకంగా ఉండాలి, మనుషులతో కాదు, దేవుని దగ్గర కాదు నువ్వు ఉండేది. ఇదిగో కొండలను తిరుగుతూ ఉండాలి, నిన్ను గాయపరుచుకోవాలి, మనుషులు నిన్ను చూసి భయపడే విధంగా నువ్వు ఉండాలి. చేతికి కాళ్ళకి వేసినటువంటి సంఖ్యలో తుత్తి నీళ్ళకి తెంపడేస్తాడంటే అతని మీద ఉన్న ఆత్మ ఎంత బలంగా ఉందంటే మనం ఆలోచించాలని. అటువంటి బలమైన అపవిత్ర ఆత్మల చేత బంధించబడిపోయినటువంటి వారు చాలా మంది ఉంటారు. యేసు వైపు ఏదో చూడడానికి చూస్తారు కానీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేకపోతున్నారండి. వాక్యానికి హృదయంలో స్థానం ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడైతే ప్రభుతో మనం కలుసుకుంటే మన స్థానము, మన స్థితి మారిపోతుందండి. మన స్థితిని మారుస్తాడు ఆయన. ఏదైనా చేయగలడు. దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చోబెట్టగలిగిన దేవుడు అండి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన యేసు వైపు చూచాడు. పరిగెత్తుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. మనం దేవుని వద్దకు రావాలి, పరిగెత్తుకుని రావాలి. నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి అని సాకులు చెబుతూ మనం బ్రతకడం కాదండి. సమాధులు వేటిని సూచిస్తున్నాయంటే, పిల్లరా, యేసుప్రభు వారు పరిసయ్యులు శాస్త్రులతో ఏమని చెప్పాడంటే, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులు మనకి తెలవడం ఏం కాదు. పైకి ఏదో తెల్లగా చక్కగా శృంగారంగా అందంగా అలంకరించబడిపోయి ఉంటాయి, కానీ లోపల ఏ విధంగా ఉంటాయి? కుళ్ళు, కుతంత్రాలు, కంపు. మీరు అలా ఉన్నారు అని సమాధులను పిల్లరా దేవుడు పోల్చాడు. సమాధులు అంటే వేషధారణతో ప్రభు పోల్చాడు. వేషధారణను సూచిస్తున్నది. వేషధారణతో మనం ఆయన సన్నిధిలో నడుచుకుంటే, వేషధారణతో ఉంటే దేవుని వద్ద నుండి మనం ఏం ప్రతిఫలం కూడా పొందలేం. వేషధారణ అంటే వేషాలు వేసే వాళ్ళు ఉంటారు చూడండి. మాటికో వేషం ఎత్తాడు,
ఏమండి? సినిమాల్లో నటించడానికి ఒక వేషం వేస్తాడు, మరలా మామూలుగా ఉండడానికి ఒక వేషం వేస్తాడు. ఏ రకం కావాలంటే ఆ రకమైనటువంటి వేషం. మనం కూడా దేవుని మందిరంలో రకరకాల వేషధారాలతో మనం ఉండకూడదండి. దేవుని మందిరంలో ఒకలాగా, వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా మనం మనం ఉండకూడదండి. సున్నము కొట్టిన సమాధులను పోలి మనం మనం ఉండకూడదు. సమాధిలో ఉన్నటువంటి లాజరును ప్రభు పిలుస్తున్నాడు. లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అని చెప్పి పిలవగానే సమాధిలో నుండి, సమాధిలో నుంచి కట్టులతో బయటకు వచ్చి లాజరు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లాజరు బయటికి రామని చెప్పి ప్రభు పిలుస్తున్నాడు. ఆ మాట విన్న లాజరు బయటకు వచ్చేసాడు. ప్రభు ఎదుట నిలబడ్డాడు. ఎంతకాలం వేషధారంతో కూడిన సమాధుల్లో మీరు ఉంటారు? ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. లాజరును పిలిచినటువంటి దేవుడు మనల్ని కూడా, రా బయటికి రా, వేషధారంతో కూడినటువంటి ఆ జీవితం నుంచి బయటికి రా. ఇతను ఒక సాక్షి జీవితం కలిగి ఉన్నాడండి. ఒకప్పుడే సమాధిలో నివసించేవాడు, ఇప్పుడేమో నేను యేసు ప్రభు ఎదుట నిలబడుతున్నాడు. ఒకప్పుడేమో మనుషులకు సంబంధం లేనటువంటి బ్రతుకు బతికాడు, ఇప్పుడేమో మనుషులు అందరితో కూడా నన్ను చూసి భయపడబాకుండా నేను మీలాంటి మనుషులే అని అన్నట్లు మనుషులతో కలిసిపోతాడు. యేసు వైపు చూసినప్పుడు వాడి పరిస్థితి అంతా మారిపోయింది. వాడి పరిస్థితి అంతా మారిపోయింది. పిల్లరా, యేసు వైపు చూసి దూరం ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుటి పడిపోయాడు. రెండోది ఏంటంటే 15 అదే అధ్యాయం 5వ అధ్యాయమో 15 వచ్చిన ఒకసారి చదవండి పిల్లరా. 5వ అధ్యాయమో 15 వచ్చిన ఒకసారి చదవండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, చాలా ఆయన దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూసి భయపడి దేవుని స్తోత్రం కలుగునుగా. వాడు ఏం చేశాడంటే బట్టలు ధరించుకొని వాడై స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. ఏం ధరించుకున్నాడండి? ఏం ధరించుకున్నాడు? వస్త్రాలు ధరించుకున్నాడు మనలాగా. ఈ వస్త్రాలు వేటిని సూచిస్తున్నాయంటే రూపాంతరతను సూచిస్తుంది. అంతకుముందు దిగంబరిగా ఉండేవాడంట. వస్త్రాలు లేని వాళ్ళలాగా ఆ కొండల్లో సమాధుల్లో తిరుగుతూ గాయపరుచుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం ధరించుకున్నాడు? వస్త్రాలు ధరించుకున్నాడు. చక్కగా మనం ధరించుకున్నటువంటి వస్త్రాలు ధరించుకొని స్వస్థ చిత్తుడై యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. వస్త్రాలు దేనిని సూచిస్తున్నాయంటే రూపాంతరతను సూచిస్తున్నాయి. రూపాంతరం చెందాడు. నేను ఒక మంచి సాక్ష్యం నేను కలిగి ఉన్నాను అని చెప్పి మనుషులందరికీ అతడు తెలియజేస్తున్నాడు. ఒక సాక్ష్య జీవితం అతను కలిగి ఉన్నాడు. ఈ దినాన మనం కూడా ఒక మంచి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి. ఒక మంచి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి. రక్షణ వస్త్రం మనం ధరించుకోవాలి. ఏ వస్త్రాలు ధరించుకోవాలి? ఈ వస్త్రాలు ధరించుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఏదో కనబడకుండా మన అవయవాలను కప్పుకోవడానికి ఈ వస్త్రాలు ఉపయోగపడతాయి, కానీ రేపటి దినం ఈ వస్త్రాలు మురికి పట్టిపోతాయి, మళ్ళా ఉతుక్కోవాలి. కానీ రక్షణ వస్త్రాలు మనం ధరించుకుంటే, రూపాంతరం మనం చెందితే, అప్పుడు మనం మంచి సాక్షి జీవితం మనం కలిగి ఉంటామండి. ఏ వస్త్రాలు ధరించాలి? రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి. రక్షణ వస్త్రాలు మీకు అందరికీ ఉన్నాయా? పై వస్త్రాలు అయితే ఉన్నాయి, కానీ చాలా మంది కొంతమందికి రక్షణ వస్త్రాలు లేవు. రక్షణ వస్త్రాలు లేవు. రక్షణ వస్త్రాలు నువ్వు ధరించుకున్నటువంటి వ్యక్తివైతే పరలోక రాజ్యానికి అర్హుడివే. ఏమండి? ఏదైనా తోటలో ఆదాము అవలో దిగంబరులుగా కనపడ్డారు దేవుని దృష్టికి. దిగంబరులుగా కనబడినప్పుడు మీరు ఎలా దిగంబరులుగా మారిపోయారు? అసలు మిమ్మల్ని మోసం చేసింది ఎవడు? అప్పటి వరకు వారు ఆ రక్షణ వస్త్రాలు ధరించుకున్నారు. ఆ వస్త్రాలు మహిమ వస్త్రాలు వారు ధరించుకున్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఆ మహిమ వస్త్రాలు కోల్పోయారు, రక్షణ వస్త్రాలు కోల్పోయారు. కోల్పోయినప్పుడు ప్రభు వారిని చూసి జాలిపడి, ఏమండి, చర్మపు చొక్కాయలు దేవుడు వారికి చేయించాడు. చర్మపు చొక్కాయలు వారికి దేవుడు చేయించాడు. ఈ వస్త్రాలు ధరించుకోవడం మాత్రం కాదు, రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రం ప్రభు మనకి ఏ విధంగా ఇచ్చాడంటే, సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్షణ అనే వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రం మనం ధరించుకోవాలి. ఈ శన అనే దెయ్యంలో పెట్టినటువంటి వ్యక్తి వస్త్రాలు ధరించుకున్నాడు, రూపాంతరం చెందాడు. ఆ అబ్బాయి, నేను మారిపోయా, ఇదివరకు లాగా మనుషులు లేను, ఇదివరకు లాగా నేను లేను, ఇప్పుడు నేను మారిపోయా, నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను, నేను రూపాంతరం చెందాను.
నేను రక్షణ వస్త్రాలు ధరించుకున్నాను అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సాక్షి జీవితం కలిగి ఉన్నాడు. యేసు ప్రభువుని చూశాడు. రెండోది ఏంటంటే ఒక మంచి సాక్షి జీవితం అతను కలిగి ఉన్నాడు. బట్టలు ధరించిన వాడిగా అతడు ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారండి, మీరు చీకట్లో ఉండి ఇప్పుడు క్రీస్తు యేసు వెలుగై ఉన్నారు, క్రీస్తు నందు వెలుగై ఉన్నారు అని ఎవరితో అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు? ఎఫెసీ సంఘంతో అంటున్నాడు. మునిపేమో మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడేమో వెలుగై ఉన్నారు. మునిపేమో మీరు దూరస్తులై ఉన్నారు, ఇప్పుడేమో సమీపస్తులై ఉన్నారు. మునిపేమో క్రీస్తును ఎరుగని వారిగా ఉన్నారు, ఇప్పుడేమో మీరు యేసుక్రీస్తును ఎరిగిన వారిగా ఉన్నారు అని అంటున్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మునుపు ఏ విధంగా ఉన్నారు? చీకట్లో ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు నందు వెలుగై ఉన్నారు. వెలుగు వచ్చిందా మీకు? మునిపేమో దేవుని ఎరిగిన వారిగా ఉన్నాం, ఇప్పుడేమో ఆయనను ఎరిగిన వారంగా ఉన్నాం. మునిపేమో దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడు ప్రభువుకి మనం ఏ విధంగా ఉన్నామంటే సమీపస్తులుగా ఉన్నాం. ఆయన రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే సమీపస్తులుగా మనం చేయబడ్డామండి. పౌలు గారు అంటున్నాడు ఈ మాటలో. పౌలు గారు ఇంకో మాట అంటాడు, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను అని అంటాడండి. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను అంటాడండి. మనం కూడా ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తును మనం ధరించుకోవాలి. నా గొంతు కరిగిపోతుంది కానీ నిద్రపోతున్నారు. ఎవరిని ధరించుకోవాలంటండి? క్రీస్తుని ధరించుకోవాలి. ఆ వ్యక్తి ఏం ధరించుకున్నాడు? వస్త్రాలు ధరించుకున్నాడు, రక్షణ వస్త్రాలు ధరించుకున్నాడు, రూపాంతరం చెందాడు. మూడోది ఏంటంటే స్వస్థ చిత్తుడై స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్నాడు. ఇది వరకు ఏ భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ఎన్నిసార్లు గాయపరచబడ్డాడు. ప్రభు ఏం చేసింటే అతని గాయమును కట్టి అతనిని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. స్వస్థతలు లేవనే వారికి ఈ వ్యక్తి ఒక నిదర్శనంగా మనకు కనబడతాడు. ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డాడు. ఆయన నామంలో ఏముందంటే స్వస్థత ఉంది, ఆయన నామంలో ఏముందంటే శక్తి ఉంది. స్వస్థపరచగలిగిన శక్తి ఆయనలో ఉన్నది. ఆయన పరమ వైద్యుడు. ఆయన చేయలేదంటూ ఏది లేదు. భయంకరంగా మారిపోయినటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచి ఆయనతో కలుసుకున్నాడు. అతని స్థానం మారిపోయింది, అతని స్థితి మారిపోయింది, అతని బ్రతుకంతా మారిపోయింది. మార్చేసాడు ప్రభు. మనలో చాలా మంది ఉంటూ ఉంటారు, అయ్యా నేను తాగబోతున్నా ఇదివరకే, ఇప్పుడేమో నేను మారాను. ఇదివరకే నేను వ్యభిచారిని, జారత్వం కలిగినటువంటి వ్యక్తిని, ఇప్పుడేమో నేను మారిపోయాను. ఇదివరకేమో నేను దూరంగా బ్రతికేవాడిని, ఇప్పుడేమో నేను క్రీస్తు దగ్గరగా బతుకుతున్నా. ఇదివరకేమో లోకంలో బతికేవాడిని, ఇప్పుడేమో ప్రభు పాదాల దగ్గర నేను బతుకుతున్నాను అనే సాక్షి జీవితం మనం కలిగి ఉన్నామా? ఆ సాక్షి జీవితం మనం కలిగి ఉన్నామా? రూపాంతరం చెందారా? రక్షణ వస్త్రాలు ధరించుకున్నారా? మన సాక్ష్యమును చూసి అనేకులు ఆకర్షించబడి క్రీస్తులోనికి నడిపించబడే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అతడు స్వస్థ చిత్తుడై స్వస్థత పొందుకున్నటువంటి వాడై ఎన్నో చోట్లకి ఆయన తీసుకెళ్ళి ఉంటారు. ఏమండి? ఎన్నో చోట్లకి అతను తీసుకెళ్ళి ఉంటారా? ఎక్కడ తీసుకెళ్తే బాగుపడతాడరా, ఆయన అతి చేస్తే బాగుపడతాడా అని చెప్పి కాళ్ళు ఎరిగేలాగా చాలా చోట్లకి ఆ వ్యక్తిని తీసుకెళ్ళే ఉంటారు. అతని తల్లిదండ్రులు తీసుకెళ్ళే ఉంటారా? మనకు తెలవని ఏం కాదు, ఎన్నో చోట్ల తిరిగి వదిలేశారు అనమాట ఆ వ్యక్తిని. అంటే అందరూ వదిలేశారు, వీళ్ళని కూడా వదిలేసినట్టున్నారు. ఇక ఈడు బాగుపడ్డం, ఈయన బాగు చేయడం మన వల్ల కాదు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, అయ్యా ఈడు నాశనం అయిపోయాడు, అయ్యా ఈడు తాగు బానిస అయిపోయాడు, ఈడు ఈ వయసులోనే మందు తాగేస్తున్నాడు, ఈయన మేము బాగు చేయలేకపోతున్నాం, ఈయన మేము మార్చలేకపోతున్నాం. ఒక వ్యక్తి నాతో పాటు నిన్న నా బండికితే, మరి రక్షణ పొందుకున్నావా బాబు అంటే, బాప్తీసం తీసుకున్నావా అని అంటే, లేదన్నగారు మా అమ్మగారు పెళ్ళైన తర్వాత బాప్తీసం తీసుకోమని అంటున్నాడు. యారు పెళ్ళైన తర్వాత బాప్తీసం ఎందుకు తీసుకోమని అంటే, ఇప్పుడు పాపాలు చేస్తే అవి శాపాలుగా మారిపోతాయిగా, పిల్లవకిత పాపాలు చేస్తే అవి మాకు శాపాలుగా వచ్చేస్తాయి, అందుకనే పెళ్ళైన తర్వాత బాప్తీసం తీసుకోమని చెప్పిందని అంటున్నాడు. మరి ఈ లోపల చచ్చిపోతే, నరకమేగా గతి. మనం బ్రతికుండగానే మనం ధరించుకోవాల్సింది ఏంటంటే రక్షణ వస్త్రం మనం ధరించుకోవాలి.
ఆయన ప్రాణం పెట్టి ఆ వస్త్రం మనకిస్తే ఆయన వద్దకు వచ్చి ఆ రక్షణ వస్త్రం ధరించుకోవడానికి ఆయన వద్దకు వచ్చి పాపక్షమాపణ పొందుకొని విమోచించబడి బాప్తిసం తీసుకోవడానికి చాలా బరువు అయిపోతుంది మనుషులకి. ఏమండి, నేను క్రీస్తును ధరించుకున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. మనం ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారముగా మనం ఉండాలి. దగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన యేసు వైపు చూశాడు, పరిగెత్తుకుని వచ్చి ఏం చేసినట్టు యేసు ప్రభు దగ్గర పడిపోయాడు, వస్త్రాలు ధరించుకున్నాడు, స్వస్థ చిత్తుడయ్యాడు, పరిపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకున్నాడు. ఏ వైద్యుడు కూడా, ఏ వ్యక్తి కూడా బాగు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది వైద్యుల దగ్గరికి తిరిగి 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 కాళ్ళరిగిపోయి, మొన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అయ్యా మాకు 20 రోజుల నుంచి ఆపరేషన్ చేయట్లేదు, ఇది జీర్ణాశయం ఉంటుంది చూడండి, మనం అన్నం తిన్నప్పుడు కడుపులోకి వెళ్ళి జీర్ణాశయం ఉంటుంది, ఆ జీర్ణాశయం తీసేశారంట. జీర్ణాశయం తీసేసి పైన ఏదో ఒక బ్యాగ్ వేశారు, తిన్నదంతా బ్యాగులోకి వెళ్ళి మరలా మూత్రం లోపల బయటకు వచ్చేస్తుందయ్యా, ఆపరేషన్ చేయట్లేదు, 20 రోజుల నుంచి ఆపరేషన్ చేయట్లేదు, వేలు వేలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ అందరూ మనం ఆరోగ్యం కూర్చున్నామండి, హాస్పిటల్కి వెళ్తే పరిస్థితి అర్థమవుతుంది. ఎంత భయంకరమైనటువంటి వ్యాధులతో ఉంటారు హాస్పిటల్లో మనకు అర్థమవుతుంది. ఆ 20 రోజుల నుంచి ఆపరేషన్ చేయట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తే, సరే మరి మేము వెళ్ళి మరి ఒక 2-3 వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తెల్లారి ఆపరేషన్ చేసి ఇప్పుడు అతన్ని ఇంటికి పంపించారు. మరలా ఫోన్ చేసినప్పుడు ఇంటికాడే ఉన్నామండి అని చెప్పి, సర్లే ప్రభు చేతం అయితే మేము ఒకసారి వస్తామని చెప్పి అతనితో ఫోన్లో మాట్లాడానండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అతని వయసు ఎంత అంటే నా వయసు ఇంచుమించు 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ వయసు. ఆ వయసులో జీర్ణక్రియ పాడైపోయింది. మనకు అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, ఏ అవయవాలు పాడవలేదు. కిడ్నీలు పాడైపోతున్నాయి, గుండెలు పాడైపోతున్నాయి, ఆపరేషన్లు చేస్తున్నారు. ఉచితంగా మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఏ రోగాలు లేవు మనకి. ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, ఆరోగ్యం స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే రక్షణను మనం పొందుకోవాలి, బాప్తిసం మనం పొందుకోవాలి, స్వస్థపరచబడి యేసు ప్రభు ఎదుట అతను నిలబడ్డాడు. ఆఖరిది ఏంటంటే యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. చదవండి 5:15 ఆఖరి వచనం చదవండి. 5:15 బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని చూచి భయపడిరి. దేవుని స్తోత్రం కలుగునుగా. అతను ఏం చేశాడంటే కూర్చున్నాడు, యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? మీకులాగా యేసు ప్రభు దగ్గర ఆయన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే ఆయన ఏం సెలవిస్తాడో అది నేర్చుకున్నటకు యేసు ప్రభు దగ్గర ఆయన కూర్చున్నాడు. మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? యేసు ప్రభు మాతో ఏం మాట్లాడతాడో నేర్చుకోవడానికి మీరు కూర్చున్నారు. ఆ విధంగానే అతడు స్వస్థపరచబడి వస్త్రాలు ధరించుకున్నటువంటి వ్యక్తిగా మారి యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఆయన ఏం సెలవిస్తాడో నేను వినడానికి, ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏమి చేయమని సెలవిస్తాడో దానిని చేయుటకు ఆయన వద్ద నుండి మనకు కావలసిన దాన్ని పొందుకున్నటకు ఆయన ఏం చేశాడంటే ప్రభు దగ్గర కూర్చున్నాడు. దేవుని వద్ద నుండి మనకు కావలసినవి మనం పొందుకోవాలంటే ఆయన వద్ద మనం కూర్చోవాలి. ఆయన మందిరంలో మనం ఏం చేయాలంటే మోకరించాలి, ఆయన వద్ద నేర్చుకోవాలి. ప్రభు నాతో ఏం మాట్లాడతాడో, ఆయన నాతో ఏం సెలవిస్తాడో కూర్చుని మనం వినాలండి. విన్నప్పుడు ఆయన వద్ద నుండి మనం పొందుకుంటామండి, ఆయన వద్ద నుండి మనం పొందుకుంటాం. ఆఖరిగా ఆ వ్యక్తి స్వస్థపరచబడి ఏం చేస్తున్నాడంటే 20 వచనం చదవండి. 5:20 వచనం చదవండి. యేసు తనకు చేసినవన్నీ తెగపోలిలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు తనకు చేసినవన్నీ కూడా అతడు ఎక్కడ ప్రకటిస్తున్నాడండి? దెగపోలి అనే దేశంలో అతడు ప్రకటిస్తున్నాడు, ప్రకటించడం ఆరంభించాడు. ఇదిగో ప్రభువు నన్ను బాగు చేశాడు, ఇదివరకు నేను సమాధుల్లో నివసించేవాడిని, కొండల్లో ఆ రాళ్ళు రప్పలలో నేను తిరిగేవాడిని, నన్ను నేను గాయపరుచుకునేవాడిని అని చెప్పి తన సాక్ష్యాన్ని ఏం చేస్తానంటే దెగపోలిలో ప్రకటించడం ఆరంభించాడు. దేవుడు నా ఇంట్లో కార్యం చేశాడు అని చెప్పి ఒక సాక్ష్యమును ప్రజలందరికీ ప్రకటిస్తున్నానంట. మరి మన సాక్ష్యాలు మీరు ఎప్పుడైనా ప్రకటించారా? ఎదుటోళ్ళకి తెలియజేశారా? ఒక సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నువ్వు ఏ విధంగా రక్షించబడావో, ఏ విధంగా ప్రభు నేను బాగు చేశాడు, ఏ పరిస్థితుల్లో దేవుని ఎదుగు వచ్చావో ఒక సాక్షి జీవితాన్ని నువ్వు ఎదుటి వారికి తెలియపరిచి వారిని ప్రభువులోకి నడిపించే వ్యక్తిగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. తెగపోలి దేశంలో ప్రకటిస్తున్నాడు, దేవుని సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మన సాక్ష్యం కూడా ప్రకటించాలండి.
మన సాక్ష్యం కూడా ప్రకటించాలి. ఇదివరకు నేను చీకట్లో బ్రతికేవాడిని, ఇదిగో నన్ను వెలుగుగా క్రీస్తునందు దేవుడు వెలుగుగా చేశాడు. ఇదివరకు నేను మోసగాడిగా బ్రతికేవాడిని, ఇదిగో ఇప్పుడు మోసం లేనటువంటి వ్యక్తి నేను బతుకుతున్నాను. ఇదివరకు నేను త్రాగుబోతుగా బ్రతికాను, లోకానుసారంగా బ్రతికాను, ఇదిగో ఇప్పుడు క్రీస్తునందు నూతన పరచబడ్డాను. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల సమస్తము నూతన పరచబడాలి. సమస్తము నూతన పరచబడి క్రీస్తును ధరించుకున్న వారమై, రక్షణ పొందుకున్నటువంటి వారమై, రూపాంతరము చెందినటువంటి వారమై క్రీస్తు పాదముల యొద్ద మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా సాక్ష్యాన్ని ప్రకటించినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఎంత అద్భుతం అండి. అందరూ వదిలేసినటువంటి వ్యక్తిని, అందరూ నీకు ఇది బాగుపడరా అని చెప్పి వదిలేసినటువంటి వ్యక్తిని, సంఖ్యలు లేచినా కానీ ఆ మనిషి ఆగట్లేదంటే ఇంకెవరు పట్టించుకుంటారండి? ఎవరు వెళ్తారు ఆయన దగ్గరికి? ఎవరు వెళ్ళలేకపోయారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలుసుకున్నాడు. అతని జీవితం అంతా మారిపోయింది. ఒకప్పుడు మనం ఎంతో భ్రష్ట జీవితం మనం జీవించాం, పాపభూయితమైన జీవితం జీవించాం. ఇప్పుడు క్రీస్తుకు మనం సమీపస్తులంగా మనం అయిపోయాం. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ప్రభువు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని జాగ్రత్తగా దేవునిని, మన సాక్ష్యమును మనం ఇతరులకు ప్రకటించే వారికి మనం ఉండాలని ప్రభు పేటకి ఎక్కువగా మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించును గాక. మోకరించుదాం, ప్రార్థన